ఎంతమంది 5th క్లాస్ 6th క్లాస్ 7th క్లాస్ 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ నుంచి అగ్రికల్చర్ బిఎస్సి చేయాలని చేస్తున్నారు? ఒకసారి చేతులు ఎత్తండి. అంటే ఇంత స్ట్రెంగ్త్లో ఒక 1% కూడా లేరు. అంటే అగ్రికల్చర్ చేయాలి అనే డ్రీమ్ తోటి మీరు అగ్రికల్చర్ చేస్తున్న వాళ్ళు 1% కూడా లేరు దీంట్లో. దెన్ వై యూ కేమ్ ఫర్ దిస్ అగ్రికల్చర్? మీరు అగ్రికల్చర్కి ఎందుకు వచ్చారు? మీరు చేయొద్దు అనుకొని ఎందుకు వచ్చారు అగ్రికల్చర్కి? మీకు అగ్రికల్చర్ చేయాలి అనే డ్రీమ్ లేదు, మీరు అగ్రికల్చర్కి ఎందుకు వచ్చారు? కానీ నేను ఒక విషయం మీకు సూటిగా చెప్పదలుచుకున్నాను. మీకు తెలియకుండానే మీరు అయిష్టంగానే మీరు అగ్రికల్చర్కి వచ్చారు. మీరు మెడిసిన్కి ప్రిపేర్ అయ్యారు. మీరు మెడిసిన్లో మీకు నేరోలో ర్యాంక్ పోయింది. 1వ అటెంప్ట్ ఇచ్చారు కొంతమంది, 1వ అటెంప్ట్ ఇచ్చేసి రాక అగ్రికల్చర్కి వచ్చారు. అగ్రికల్చర్కి వస్తే ఏవో పోస్టులు చాలా పడతాయి, ఏఈఓ పోస్టులు పడతాయి, లేకపోతే కాలేజీలో ఫ్యాకల్టీగా జాయిన్ అవ్వచ్చు, ఏదో ఒకటి జాబ్ వస్తుంది అనే ఒక ఫ్రస్ట్రేషన్తో మీరు అగ్రికల్చర్లో జాయిన్ అయ్యారు. కొంతమంది 2వ అటెంప్ట్ ఇచ్చి రాక జాయిన్ అయ్యారు, 3వ అటెంప్ట్ ఇచ్చి రాక జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత కూడా మీ కళలన్నీ కూడా మెడిసిన్ మీదే ఉన్నాయి, అగ్రికల్చర్ మీద లేవు. కానీ మీకు ఒకటే సూటిగా చెప్పదలుచుకున్నాను, మీకు ఏ జన్మలోనో మీకు రాసి పెట్టుంది. మీకు తెలియకుండానే మీరు అగ్రికల్చర్లోకి వచ్చారు. అంటే నేను ఎందుకు అంటున్నానంటే మీకు ఏ జన్మలోనో అదృష్టం రాసి పెట్టుంది కాబట్టి మీరు అగ్రికల్చర్లోకి వచ్చారు అని. అగ్రికల్చర్లో ఉన్న పొటెన్షియాలిటీ స్కై ఈజ్ ద లిమిట్. కానీ ఒకటే చోట చిన్న పొరపాటు జరుగుతుంది. ఆ అగ్రికల్చర్లో ఉన్న పొటెన్షియాలిటీని మీరు గుర్తించట్లేదు. ఆ అగ్రికల్చర్లో ఉన్న పొటెన్షియాలిటీని మీరు గుర్తించినట్లయితే మీరు నాకు మెడిసిన్లో సీట్ రాలేదు, నేను చాలా అదృష్టవంతుణ్ణి, నాకు వెటర్నరీ సైన్స్లో సీట్ రాలేదు, నేను చాలా అదృష్టవంతుణ్ణి అని మీరు ప్రతిరోజు ఆనందంగా ఉంటారు. అంటే ఒక చిన్న ఇది చెప్తాను మీకు. నేను ఇంజనీరింగ్ స్టూడెంట్ని. నేను ఇంజనీరింగ్ చదివే రోజుల్లో సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యాలనేది ఒక స్ట్రాంగ్ డిజైర్ నాది. ఇంజనీరింగ్ అయిన తర్వాత కొంతమంది యొక్క ఇన్ఫ్లుయెన్స్ తోటి నేను వ్యవసాయం చేద్దామని వ్యవసాయం స్టార్ట్ చేసి తర్వాత దానికి అనుబంధ రంగమైనటువంటి సీట్స్లోకి నేను ఎంటర్ అయ్యాను. అంటే ఒక జాబ్ చేసేటప్పుడు ఎన్నో ప్రెజర్స్ ఉంటాయి. అంటే ఎన్ని ప్రెజర్స్ అంటే మనము ఏమి చేయాలనుకుంటున్నామో అవి చేయలేము, మనం ఏమి చేయొద్దు అనుకుంటున్నామో అది చాలాసార్లు చేయాల్సి వస్తుంది. లిటరల్గా చెప్పాలి అంటే మనం ఏం చేయాలనుకున్నామో అది ఎట్టి పరిస్థితుల్లోనూ చేయలేము. వీ హ్యావ్ టు రకరకాల పొలిటికల్ ప్రెజర్స్, రకరకాల ఈక్వేషన్స్, రకరకాల ప్రెజర్ గ్రూప్స్, ఇటువంటి దీంట్లో కొన్నాళ్ళు చాలా ఎంతూజియాజంతో 1 సంవత్సరము 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు చాలా ఆవేశంతో బ్రహ్మాండంగా చేస్తారు. తర్వాత 5వ సంవత్సరం నుంచి నీరసం వచ్చేస్తుంది. నేను ఒక పని చేయకపోయినా నా పైయోడితో చెప్పి చేయించుకుంటున్నాడు, లేకపోతే నా కిందోడితో ఏదో వేరే రూట్లో చేయించుకుంటున్నాడు, నాకెందుకు పోయింది, నేను కూడా కాంప్రమైజ్ అయిపోతాను, నేను కూడా వాళ్ళతో పాటే లొంగిపోతాను, లేకపోతే మొక్కుబడిగా నా ఉద్యోగం చేస్తాను అనేటటువంటి ఫ్రస్ట్రేషన్లో ఉంటున్నారు. కాబట్టి మీరందరూ కూడా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్ అనే దానికి గురిపెట్టుకొని మీరు ఎదురు చూడకండి. ఈ అగ్రికల్చర్ ఫీల్డ్లో నేను నా యొక్క కేసు ప్లస్ నా దగ్గర పనిచేస్తున్నటువంటి చాలామంది కేసెస్ కొద్దిగా టైం తీసుకొని మీతో డిస్కస్ చేస్తాను. ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయో మీకు దాని గురించి కొద్దిగా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఈ జాబ్స్ అనేది ఎలా ఉంటుంది అంటే ఈ మధ్య ఒక చిన్న న్యూస్ ఐటమ్ చదివాను నేను. విఏఓ పోస్ట్, దట్ ఈస్ ద లోయెస్ట్ పోస్ట్ ఇన్ ద హైరార్కీ. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి హైరార్కీలో లోయెస్ట్ పోస్ట్. ఆ లోయెస్ట్ పోస్ట్కి 1200 జాబ్స్కో ఏమో అప్లికేషన్ నోటిఫికేషన్ పడితే 15 లక్షల మందో ఏమో అప్లై చేశారు. ఆ 15 లక్షల మందికి వచ్చినటువంటి అప్లికేషన్ మనీ ఏదైతే ఉందో ఈ 1200 మందికి వాళ్ళ శాలరీస్ లైఫ్ లాంగ్, వాళ్ళ శాలరీస్, వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ కూడా ఆ అప్లికేషన్ మనీ తోటి గవర్నమెంట్కి వచ్చేసిందంట డబ్బులు. అంటే అర్థమైందండి మీకు?
అంటే ఎంతమంది జాబ్స్ కోసము అనవసరంగా వెయిట్ చేస్తూ ఇంకొంతమంది జాబ్స్ని వీళ్ళు పోషిస్తున్నారు. దట్ ఈస్ ద ఫేట్ ఆఫ్ జాబ్స్ అవుట్ సైడ్ ద సొసైటీ. ప్లస్ జాబ్స్ వచ్చిన తర్వాత సాటిస్ఫాక్షన్ ఉందా అంటే నేను మిమ్మల్ని పూర్తిగా డిస్కరేజ్ చేయట్లేదు, కానీ మీరు దానికోసం మీరు ఎదురు చూడాల్సిన అవసరం లేదు, ఇంకా ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి అని చెప్పటమే నా యొక్క ఉద్దేశం. అట్లానే అందరూ జాబ్స్ చేయకుండా అంటే అది కాదు నా ఉద్దేశము. బట్ మీరు ఎక్కువ మంది దానికోసం ఎదురు చూస్తూ మీ యొక్క గోల్డెన్ ఆపర్చునిటీసే మీరు మిస్ చేసుకుంటున్నారు. ఇప్పుడు చెప్పండి, మీలో ఎంతమంది ఇప్పుడు జాబ్స్ ఇవ్వాలనుకున్నారు, ఎంతమంది జాబ్స్ చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు చేతులు ఎత్తండి. చాలా తక్కువ మంది. డియర్ స్టూడెంట్స్, నేను అగ్రికల్చర్లో ఉన్న ఆపర్చునిటీస్ గురించి నేను చెప్పదలుచుకున్నాను మీకు. నేను ఇంజనీరింగ్ చదువుకున్న తర్వాత వ్యవసాయం చేద్దాము అనేటటువంటి ఆలోచన నా మనసులో పడి వ్యవసాయం చేద్దాము అని చెప్పేసి మా నాన్న ఒక 40 ఎకరాల రైతు, నేను ఒక్కడే కొడుకుని. వ్యవసాయం చేద్దామనేటప్పుడు మా నాన్న నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. అంటే వ్యవసాయం అనేది చదువు రాని వాళ్ళు చేసేది, మేము గతిలేక వ్యవసాయం చేస్తున్నాము, నువ్వు వ్యవసాయం చదువు వచ్చుండి అవకాశం ఉండి నువ్వు వ్యవసాయం చేయొద్దు అని చెప్పేసి చాలా ప్రెషర్ ఉంది కుటుంబం నుంచి, పేరెంట్స్ నుంచి. నేను వ్యవసాయమే చేస్తాను అనేటటువంటి దాంతో నేను స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి ముందు ఏం చేశానంటే, ముందు అగ్రికల్చర్ యూనివర్సిటీస్ కొన్ని తిరిగాను, వ్యవసాయ మార్కెట్లు, కూరగాయల మార్కెట్లు అవి ఉంటాయి కదా, అవి తిరిగాను, వెజిటబుల్స్ అవి ఇంటెన్సివ్గా గ్రో చేసే విలేజెస్ కొన్ని విజిట్ చేశాను, కొంతమంది ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ని విజిట్ చేశాను. ఇటువంటివన్నీ విజిట్ చేసిన తర్వాత నాలో ఏం చేయాలి, వ్యవసాయంలో టెక్నాలజీని ఉపయోగించుకొని వ్యవసాయం చేయాలి, చాలా వినూతనంగా చేయాలి, చాలా పెద్ద మొత్తంలో వ్యవసాయం చేయాలనే కలలు గంట వ్యవసాయంలోకి దిగాను. వ్యవసాయంలోకి దిగిన తర్వాత ఇంట్లో పేరెంట్స్ నుంచి నాన్ కోఆపరేషన్, ఎందుకంటే వ్యవసాయం చేయొద్దంటే చేస్తున్నాడు, వ్యవసాయంలో ఏం లాభం, మనందరం చేస్తున్నాం కదా, వ్యవసాయంలో లాభం ఏముంటుంది అనేటటువంటి ఉద్దేశంతో చాలా నాన్ కోఆపరేషన్ ఉండేది. ఆ నాన్ కోఆపరేషన్ ఉంటే ప్రాక్టికల్గా, థియరిటికల్గా, లేకపోతే మన ఐడియాలజికల్గా నా మైండ్లో ఆలోచనలేమో చాలా పెద్ద మొత్తంలో వ్యవసాయం చేయాలి, భారీ స్కేల్లో వ్యవసాయం చేయాలి, కొత్త టెక్నాలజీతో వ్యవసాయం చేయాలి అని ఉండేది. ప్రాక్టికల్గా వచ్చేసరికి ఒక చిన్న ఎగ్జిబిషన్కి వెళ్దాము అంటే ఛార్జీలకు డబ్బులు ఉండేవి కాదు, ఎందుకంటే నేను చదువుకున్నవాడిగా నాకేమీ ఉద్యోగం లేదు కదా, వ్యవసాయం చేయాలి అంటే మా పేరెంట్స్ మీద ఆధారపడాలి. పేరెంట్స్ మీద నేను ఛార్జీలకి ఆధారపడటానికి, రైలు బస్ టికెట్ల మీద ఆధారపడటానికి కూడా వాళ్ళ దగ్గర నుంచి సరైన ఈ రకంగా డిస్కరేజ్ చేస్తేనైనా వ్యవసాయం చేయకుండా ఉంటాడేమో అనేది వాళ్ళ ఉద్దేశము. నా ఉద్దేశం ఏంటంటే, వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతుండేసరికి నేను వాళ్ళని అడగటానికి కూడా ఇబ్బంది. అటువంటి పరిస్థితుల నుంచి నా ఆలోచనలు ఏమో చాలా పెద్ద మొత్తంలో చాలా టెక్నాలజికల్గా వ్యవసాయం చేయాలి అనేది. ఆ ప్రాక్టికాలిటీలోకి వచ్చేసరికి నేను ఒక ట్రిప్ పెట్టించలేను, ఒక మల్చింగ్ షీట్ వేయలేను, లేకపోతే ఒక ట్రాక్టర్ కొనాలంటే కొనలేను, లేకపోతే వ్యవసాయంలో విత్తనాలు కొనాలంటే కొనలేను, ఏ రకంగా ఏమీ చేయలేను. కాబట్టి నేను ఏం చెయ్యాలి అనే ఒక బాగా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నటువంటి ఒక ఫేజ్లో కొద్దిగా చదువుకోనుండి వ్యవసాయం మీద కొద్దిగా నాలెడ్జ్ ఉండి ఒక అగ్రికల్చర్ ఎగ్జిబిషన్కి వెళ్ళాను. ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని కంపెనీల వాళ్ళు స్టాల్స్ పెట్టారు. ఒక స్టాల్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆర్ఎంఓ ఎవరో ఆయన మార్కెటింగ్ ఇన్ఛార్జ్, ఏంటండి ఎటొచ్చారు అది ఇదని కొద్దిగా మా ఇద్దరి మధ్య డిస్కషన్ పెరిగింది. మా కొన్ని వెరైటీలు ఉన్నాయి, ఆ వెరైటీలు బాగుంటాయా, ఇవి వెయ్యండి, నేను రైతుని పరిచయం చేసుకున్నాను, ఈ వెరైటీలు వెయ్యండి అని చెప్పారు. ఆ వెరైటీలు తీసుకొచ్చి వేయటం మొదలుపెట్టాను. ఆ రోజుల్లో హైబ్రిడ్ మిర్చి వేయటం చాలా రేర్, అరుదుగా వేసేవాళ్ళు. నేను తీసుకొచ్చి వేసిన తర్వాత అవి చూడటం కోసం పూణే నుంచి, హైదరాబాద్ నుంచి వాళ్ళ మార్కెటింగ్ టీం వచ్చేవాళ్ళు, ఎందుకంటే స్టేట్ మొత్తంలో ఎవరు కూడా వాళ్ళ హైబ్రిడ్ విత్తనాలు వేసేవాళ్ళు కాదు. అటువంటి పరిస్థితుల్లో నేను వేయటం వల్ల వాళ్ళు నా దగ్గరికి వస్తూ పోతూ వాళ్ళతో బాగా ఇంటరాక్షన్ పెరిగింది నాకు. వాళ్ళు ఒక ఆఫర్ ఇచ్చారు ఒకసారి, ఏమండి మీరు వ్యవసాయం చేస్తున్నారు కదా, వ్యవసాయం మీద మీకు మంచి నాలెడ్జ్ ఉంది కదా, సింజెంటా అనే ఒక మల్టీనేషనల్ కంపెనీ,
ఆ కంపెనీ వాళ్ళతో నాకు ఇంటరాక్షన్ పెరిగింది ఫస్ట్. అంటే మీరు వ్యవసాయం చేస్తున్నారు, వ్యవసాయం మీద మీకు నాలెడ్జ్ ఉంది కదా, మీరు మా కంపెనీ డిస్ట్రిబ్యూషన్ ఇస్తాము, మీరు మా కంపెనీ డిస్ట్రిబ్యూటర్గా మీరు ఎందుకు జాయిన్ అవ్వకూడదు, మీరు మా కంపెనీ డిస్ట్రిబ్యూషన్ ఎందుకు చేయకూడదు అని చెప్పేసి ఒక చిన్న ఆఫర్ ఇచ్చారు నాకు. ఆఫర్ ఇస్తే అంటే నేనేమో వ్యవసాయం చేద్దాం అనుకుంటున్నాను, వీళ్ళేమో బిజినెస్లో ఆఫర్ ఇస్తున్నారు, దీన్ని ఉపయోగించుకోవాలా వద్దా, ఏం చేద్దామని ఒక 2 రోజులు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను. సరే వీళ్ళు ఏదో వ్యాపారం అంటున్నారు, మీరేం డబ్బులు పెట్టుబడి పెట్టక్కర్లేదు, ఏదో కొద్ది డబ్బులు పెడితే చాలు, మేము చూసుకుంటాం మొత్తం అని చెప్తున్నారని చెప్పేసి వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ తీసుకోవడానికి ఒప్పుకున్నాను. ఫస్ట్ కొత్తగూడెంలో ఒక చిన్న సందులో ఒక చిన్న షాప్ తీసుకున్నాను. ఒక ఇద్దరు చుట్టాల దగ్గర 2 లక్షలు 4 లక్షలు అప్పు తీసుకొని వ్యాపారం స్టార్ట్ చేశాను. ఆ 4 లక్షల్లోనే ఫర్నిచర్ కొన్నాను, ఆ 4 లక్షల్లోనే వాళ్ళకి డిపాజిట్ కట్టాను, ఆ 4 లక్షల్లోనే లైసెన్సు అన్నీ తీసుకున్నాను, అంతా స్టార్ట్ చేశాను నేను. అంతకుముందు ఆ కంపెనీకి 30 సంవత్సరాల నుంచి ఖమ్మంలో ఒక డిస్ట్రిబ్యూటర్ ఉండేవాడు ఆ సింజెంటా కంపెనీకి. అతను 2.5 లక్షల వ్యాపారం చేసేవాడు. నేను షార్ట్ టర్మ్ ఇన్కమ్ వస్తుంది నాకు ఈ బిజినెస్ చేయటం వలన, ఈ షార్ట్ టర్మ్ ఇన్కమ్ వచ్చినటువంటి ఇన్కమ్ని నేను నా అగ్రికల్చర్లో నేను రీఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను ఈ సీడ్ బిజినెస్లోకి వచ్చాను. నేను ఫస్ట్ చేసి నేను ఆ రకంగా నేను సీడ్ బిజినెస్ని స్టార్ట్ చేశాను. నేను ఫస్ట్ ఇయర్ ఆయన అంతకుముందు 30 సంవత్సరాల నుంచి ఆ కంపెనీకి డిస్ట్రిబ్యూటరు, అంతకుముందు సంవత్సరం ఆయన సేల్స్ 2.5 లక్షలు. ఎందుకంటే ఆ రోజుల్లో అప్పటి వరకు ఎట్లుండేదంటే అభిప్రాయం, డిస్ట్రిబ్యూటర్ అంటే షాప్లో కూర్చోవాలి, ఊరికే వచ్చినటువంటి వాళ్ళకి ప్యాకెట్ అందియాలి, బిల్లు రాసుకోవాలి, డబ్బులు తీసుకోవాలి, లాభం జేబులో వేసుకోవాలి, మిగతా డబ్బులు కంపెనీకి కట్టాలి. నేను అట్లా కాదు, నేను కుర్రోడిని, మంచి ఉత్సాహంగా ఉన్నానప్పుడు. నేను మొత్తం మార్కెట్ నేనే తిరిగేవాడిని, ప్రతి ప్రోడక్ట్ని రీసెర్చ్ ఫార్మ్స్కి వెళ్ళేవాడిని, బ్రీడర్లతో మాట్లాడేవాడిని, వెరైటీలు ఏంటో తెలుసుకునేవాడిని, దాని క్యారెక్టర్స్ ఏంటో తెలుసుకునేవాడిని, రైతుల దగ్గరికి వెళ్ళేవాడిని, రైతుల ఇబ్బందులు ఏంటో తెలుసుకునేవాడిని, రైతుల్ని కన్విన్స్ చేసేవాడిని నేనే. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో నర్సరీ కల్చర్ స్టార్ట్ చేసిందే నేను. గుంటూరు నుంచి కూడా వచ్చి అంటే విత్తనాలు అమ్మటం ఇబ్బంది అవుద్ది, మేము 100 గ్రాముల విత్తనాలు ఒక ఎకరానికి వేయాలి, 100 గ్రాముల విత్తనాలు ఎకరానికి వేయాలి అంటే ఆ రోజుల్లో మామూలు ఓపీ వెరైటీలు వేసేవాళ్ళు, ఎకరానికి 3 కిలోలు 4 కిలోలు వేసేవాళ్ళు. 100 గ్రాముల విత్తనం ఎట్లా ఎకరానికి వేస్తాము, ఒకటే మొక్క వేస్తే ఏదన్నా పైపాటు చేస్తుంటే ఇంటర్ కల్టివేషన్ చేస్తుంటే ఇరిగిపోతే ఎట్లా, ఇట్లా రకరకాలుగా మేము నారు పెంచడం ఇబ్బంది అనే ఆ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడం కోసం నర్సరీ బిజినెస్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ నర్సరీ బిజినెస్ స్టార్ట్ చేసి ఫస్ట్ ఇయర్ మేము 30 లక్షల రూపాయల విత్తనాలు అమ్మాం. అంటే అంతకు ముందున్నటువంటి డిస్ట్రిబ్యూటరు 2.5 లక్షలు అమ్మితే మేము 30 లక్షల వ్యాపారం చేసాం ఫస్ట్ ఇయర్. ఆ సింజెంటా కంపెనీ వాళ్ళు ఏం చేశారు, నన్ను షేరింగ్ పద్ధతిలో నాకు డిస్ట్రిబ్యూషన్ ఇచ్చారు. ఫస్ట్ ఇయర్ అయిపోగానే నాకు ఒక ఆఫర్ ఇచ్చారు, అండ్ ఖమ్మంలో ఉన్న డిస్ట్రిబ్యూటర్ని తీసేస్తాము, మీరు ఖమ్మంలో కూడా ఒక షాప్ ఓపెన్ చేస్తారా అని చెప్పేసి ఒక ఆఫర్ ఇచ్చారు. చేస్తానని చెప్పాను. సెకండ్ ఇయర్ ఖమ్మంలో కూడా షాప్ ఓపెన్ చేశాను. ఆ డిస్ట్రిబ్యూటర్ని కూడా తీసేసి మొత్తం జిల్లా మొత్తం నాకే ఇచ్చారు. సెకండ్ ఇయర్ 70 లక్షల వ్యాపారం చేశాను. తర్వాత విజయవాడ డిస్ట్రిబ్యూటర్ బాగాలేడు. అంటే ఎందుకు చెప్తున్నాను ఇది అంటే, ప్రొఫెషనలిజంతో చేస్తే, డెడికేషన్తో చేస్తే, కమిట్మెంట్తో చేస్తే అవకాశాలు మన ఎత్తుక్కుంటా వస్తాయి అనే దానికోసం ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. విజయవాడలో షాప్ పెట్టమన్నారు, విజయవాడలో పెట్టాను, అక్కడ డిస్ట్రిబ్యూటర్ని తీసేశారు. తర్వాత గుంటూరులో షాప్ పెట్టమన్నారు, గుంటూరులో డిస్ట్రిబ్యూటర్ని తీసేసి నాకే ఇచ్చారు. తర్వాత ఏలూరులో షాప్ పెట్టమన్నారు, ఏలూరులో డిస్ట్రిబ్యూటర్ని తీసేశారు, ఏలూరులో షాప్ పెట్టాను, విజయనగరంలో పెట్టారు. అట్లా రకరకాల ప్లేసుల్లో మొత్తం 22 షాపులు పెట్టాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 22 షాపులు పెట్టాం. తర్వాత ఒక కంపెనీ డిస్ట్రిబ్యూషన్ ఎప్పుడైతే బాగా చేశానో 20 కంపెనీలు నా దగ్గరకు వచ్చినాయి, మా కంపెనీ చేయండి అంటే మా కంపెనీ చేయండి అని. ఆల్మోస్ట్ ఎటువంటి పరిస్థితి వచ్చిందంటే, ఐ యూజ్ టు డిక్టేట్ ద కంపెనీస్, మీరు ఈ ప్రోడక్ట్ని ఈ ఏరియాలో ఇట్లా రిలీజ్ చేయండి. ఈ తర్వాత ఒక టైంలో ఎట్లా వచ్చిందంటే, వెరైటీ సెలక్షన్కి నన్ను తీసుకెళ్ళటము, మార్కెట్ రిక్వైర్మెంట్ ఏంటి, వాట్ ఫార్మర్ నీడ్స్, వాట్ మార్కెట్ డిమాండ్స్ అనేది నా దగ్గర నుంచి బ్రీడర్స్ తెలుసుకోవటము, ఫైనల్ ప్రొడక్ట్ ఇవాల్యుయేషన్లో నన్ను తీసుకువెళ్ళటము, తర్వాత ప్రొడక్ట్ రిలీజ్ చేసేటప్పుడు నా డెసిషన్ తీసుకోవటము. పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ని కూడా శాసించే స్థాయికి వెళ్ళామన్నమాట. వెళ్ళి దాని నుంచి మంచి ఇన్కమ్ సంపాదిస్తూ, ఆ ఇన్కమ్ తోటి నేను అగ్రికల్చర్లో నేను ఏదైతే అనుకున్నానో అవన్నీ ఇంప్లిమెంట్ చేసుకోవటం కోసం అగ్రికల్చర్లో ఇన్వెస్ట్ చేయటం మొదలుపెట్టాను. ఆ రకంగా నా సొంతగా అంటే మా తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా నేను ఇంతవరకు జర్నీ చేసుకుంటూ వచ్చాను. అంటే వాళ్ళ దగ్గర నుంచి
అనేటటువంటి ఒక అభిప్రాయంతో, అంటే ఒక నాన్ టెక్నికల్ కుర్రవాడిగా, ఒక అగ్రికల్చర్కి సంబంధం లేనటువంటి ఒక కుర్రవాడిగా నేనే అన్నదాత బుక్స్ చదువుకొని, మీ ఏజీబీఎస్సీలో సాయిల్ సైన్స్ బుక్స్ చదువుకొని, ప్లాంట్ ప్యాథాలజీ బుక్స్ చదువుకొని, ప్లాంట్ ఎంటమాలజీ బుక్స్ చదువుకొని, పెస్ట్ అంటే ఇది, డిసీజ్ అంటే ఇది, డిసీజెస్లో ఫంగల్ డిసీజెస్ ఉంటాయి, బ్యాక్టీరియల్ డిసీజెస్ ఉంటాయి, వైరల్ డిసీజెస్ ఉంటాయి, పెస్ట్ ఇన్ని రకాలుగా ఉంటుంది, సకింగ్ పెస్ట్ ఇట్లా ఉంటుంది, చూయింగ్ పెస్ట్ ఇది ఉంటుంది, సకింగ్ పెస్ట్లో ఇవి ఉంటాయి, దీని లైఫ్ సైకిల్ ఇలా ఉంటుంది, డిసీజ్ ఏంటి, ఏ డిసీజు ఏ సీజన్లో ఎట్లా వస్తుంది, ఆ న్యూట్రియంట్స్ ఏంటి, మ్యాక్రో న్యూట్రియంట్స్ ఏంటి, మైక్రో న్యూట్రియంట్స్ ఏంటి, మ్యాక్రో న్యూట్రియంట్స్లో ప్రైమరీ న్యూట్రియంట్స్ ఏంటి, సెకండరీ న్యూట్రియంట్స్ ఏంటి, మైక్రో న్యూట్రియంట్స్ ఏంటి, ఏ న్యూట్రియంట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, తర్వాత ఏ పరిస్థితుల్లో ఏ డిసీజ్ స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉంది, ఇటువంటి బేసిక్ నాలెడ్జ్ నేర్చుకోవటం వలన ఐ యూజ్ టు డూ మచ్ బిజినెస్. ఐ యూజ్ టు కన్విన్స్ ద ఫార్మర్ ఇన్ ఏ బెటర్ వే దాన్ అన్ ఆర్డినరీ డీలర్ ఆర్ డిస్ట్రిబ్యూటర్. కాబట్టి ఒక కంపెనీ అతనిగా కన్నా, ఒక డీలర్ కన్నా, ఒక డిస్ట్రిబ్యూటర్ కన్నా ఐ యూజ్ టు ఏబుల్ టు కన్విన్స్ ద ఫార్మర్స్ ఇన్ ఏ వెరీ నైస్ వే. అంటే మనకి ఎప్పుడైతే నాలెడ్జ్ ఉందో ఆ నాలెడ్జ్ తోటి మనం రైతుని కన్విన్స్ చేయడం చాలా తేలికవుతుంది. ఆ రకంగా కన్విన్స్ చేయడం వల్ల చాలా స్పీడ్గా మార్కెట్లోకి వెళ్ళగలిగాను, ఎక్కువ మార్కెట్ని క్యాప్చర్ చేసుకోగలిగాను. ఒక నాన్ టెక్నికల్ విద్యార్థిగానే నేను వెళ్ళగలిగితే ఒక టెక్నికల్ విద్యార్థులుగా మీకు ఎంత అవకాశం ఉందో చెప్పండి. ఇప్పుడున్నటువంటి మార్కెట్లో ఉన్నటువంటి ఒక నాన్ టెక్నికల్ పర్సన్గా నేను చేయగలిగింది, ఇప్పుడు మీరు మెడిసిన్ తీసుకోండి, చాలా కాంపిటీషన్లో మెడిసిన్ చేయాలి, మెడిసిన్లో సీట్ సంపాదించుకోవాలి. ఎంబీబీఎస్ చేస్తే ఉపయోగం ఏమీ లేదు, ఎండి చేయాలి. ఎండి చేసినా ఇప్పుడు మళ్ళీ ఏం లేదు, సూపర్ స్పెషలైజేషన్ చేయాలి, ఎండి డిఎం చేయాలి, లేకపోతే ఎంఎస్ఎంసిహెచ్ చేయాలి. ఆ రకంగా చేస్తేనే ఈ రోజుల్లో మెడిసిన్లో, అంటే ఒక మెడిసిన్ సీట్ తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఒక లైఫ్లో సెటిల్ అవ్వటానికి మినిమం ఎడ్యుకేషన్కి బిఎస్సి మెడిసిన్ ఒక 5.5.5 years హౌస్ సర్జన్తో కలిపి, తర్వాత ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మెడిసిన్ ఎండి సీట్ పీజీ సీట్ సంపాదించుకోవాలంటే అదొక సంపాదించుకొని మళ్ళీ చేయటానికి, ప్లస్ తర్వాత మళ్ళీ ఫర్దర్ కోర్సెస్ చేయడానికి 12 నుంచి 15 సంవత్సరాలు పడుతుంది. 12 సంవత్సరాలన్నా మినిమం పడుతుంది సూపర్ స్పెషలైజేషన్ చేయడానికి ఒక ఫీల్డ్. ఆ 12 సంవత్సరాలు చదివితే కానీ, ఇంటర్ తర్వాత 12 సంవత్సరాలు చదివితే కానీ వాళ్ళకు ఒక మంచి కెరీర్ వస్తుంది మెడిసిన్లో. కానీ మీకు 4 సంవత్సరాలు చదవగానే మీరు ఎంత పెద్ద బిజినెస్ అయినా మీరు టేక్ ఓవర్ చేయవచ్చు, మీకేం పెద్ద ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు. అంత సూపర్ స్పెషలైజేషన్ చేసుకొని కూడా ఏదన్నా కార్పొరేట్ హాస్పిటల్లో జాబ్ చేయాల్సిందే. సొంతగా ప్రాక్టీస్ చేయాలి అంటే మళ్ళీ రకరకాల సొంత స్థలం ఉండాలి, సొంత బిల్డింగ్ ఉండాలి, ఎక్విప్మెంట్ పెట్టుకోవాలి. దానికి మళ్ళీ ఇంకా ఒక స్పెషలిస్ట్ ఉంటే సరిపోదు, ఇంకా 4-5 స్పెషలిస్ట్ని తీసుకొచ్చి అందరినీ క్లబ్ చేయాలి. తర్వాత ఇటువంటి ఇబ్బందులు ఎన్నో ఉన్నాయి. మీకు ఇవాళ యాగ్రి క్లినిక్స్ రూపంలో మీకు 44% సబ్సిడీ ఇస్తుంది గవర్నమెంట్. నాబార్డ్ ఆర్ సంథింగ్ ఈజ్ గివింగ్ 44% సబ్సిడీ ఇస్తుంది. ఇవాళ అసరావుపేటలో ఒక మంచి ఫెర్టిలైజర్ షాప్కి, ఒక మంచి సీడ్ షాప్కి, ఒక మంచి అగ్రి ఇన్పుట్స్కి, లేదా రకరకాల యాక్టివిటీస్ ఉన్నాయి. దీంట్లో అగ్రికల్చర్లో రకరకాల యాక్టివిటీస్ ఉన్నాయి. ఇటువంటి యాక్టివిటీస్లో దేన్నైనా మీరు స్టార్ట్ చేసి ఇన్నోవేటివ్ వేలో, అంటే మిగతా ఎన్నో షాపులు ఉంటాయి, ఎన్నో షాపులకి వాళ్ళకి బేసిక్స్ కూడా తెలియదు, అగ్రికల్చర్ అంటే బేసిక్స్ కూడా తెలియదు. బేసిక్స్ తెలియని వాళ్ళు రైతు తప్పని పరిస్థితుల్లో అక్కడ తీసుకుంటున్నాడు. మీరు వ్యవసాయం మీద అవగాహన ఉండి, టెక్నాలజీ మీద మీకు అవగాహన ఉండి, మీరు ఇన్నోవేటివ్గా వెళ్ళి రైతు సర్వీస్ చేసినట్లయితే మీరు ఎంతో మందిని రైతుని అట్రాక్ట్ చేసుకొని ఎంతో బిజినెస్ చేయడానికి అవకాశం ఉంది. నా దగ్గర పనిచేసేటటువంటి వాళ్ళలో ఒక 50 మంది అయినా, 50 మంది పైన నాకు తెలిసి వాళ్ళు 7, 8, 10 ఇంటర్ చదివారేమో. వాళ్ళు ఒక్కొక్కళ్ళు 5 నుంచి 10 కోట్లు సంపాదించిన వాళ్ళు ఒక 50 మంది ఉంటారు.
నా దగ్గర పనిచేస్తున్న వాళ్ళే ఒక 50 మంది ఉన్నారు, ఒక 5 నుంచి 10 కోట్లు సంపాదించిన వాళ్ళు. నాకు తెలిసి అంటే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు వేరేగా ఏమనుకోవద్దు, వాళ్ళు తలలు పగలగొట్టుకొని నిద్రాహారాలు మాని ఎంఎస్సి చేసి పిహెచ్డి చేసి యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయ్యి ప్రొఫెసర్గా చేస్తా రకరకాల ప్రెజర్ గ్రూప్స్, బాస్ నుంచి శాడిజము, సబార్డినేట్స్ నుంచి నాన్ కోఆపరేషను, పొలిటికల్ ఇంటర్ఫియరెన్సు, ట్రాన్స్ఫర్లు, పిల్లల చదువులు అన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటా వాళ్ళు జీవిత కాలంలో వాళ్ళ జీతం మీదే ఆధారపడితే 1.5 కోటి సంపాదించడం కూడా చాలా కష్టం. 1.5 కోటి నుంచి 2 కోట్లు సంపాదించడం కూడా అతి కష్టం. అన్లెస్ ఏంటి రకరకాల ప్రెజర్స్ ఎన్నోసార్లు మనసు చంపుకొని ఇష్టం లేని పనులు చేయాల్సిన రోజులు ఎన్నో ఉంటాయి అనేది నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. కాదంటారండి దీన్ని అండి? అదే ఏం ప్రెజర్ లేదు. ఇప్పుడు ఇందాక ఎంత కేరింతలు పెడుతున్నారో అంత కేరింతలతోటి మీ జీవితాన్ని సాగించవచ్చు. బట్ విత్ డెడికేషన్ అండ్ కమిట్మెంట్ మీ సొంత వ్యాపారాన్ని మీరు స్టార్ట్ చేసుకొని మీరు ఇన్నోవేటివ్ వేలో కమిట్మెంట్ తోటి వెళ్తే మీరు అంతకు ఎన్నో రెట్లు సంపాదించడానికి అవకాశం ఉంది. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఇస్, ఇవాళ ఈ ఓపెన్ ఎకానమీలో నేను మీ అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాను. ఇవాళ భారతదేశం ఎదుర్కొనే ముఖ్యమైన సమస్య ఏంటి తెలుసా అండి మీకు? భారతదేశం ఎదుర్కొనే ముఖ్యమైన సమస్య ఇవాళ టాలెంటెడ్ పీపుల్ యొక్క కొరత ఉండటమే. ఇవాళ పేరుకి మీకు ఆ జీపీఏలు ఈ జీపీఏలు యూనివర్సిటీ ర్యాంకులు టాపర్లు అవి ఇవి అంటున్నారు, కానీ ప్రాక్టికాలిటీలోకి వచ్చేసరికి మీరు ఫెయిల్ అవుతున్నారు. అంటే ఒక ఏజీబీఎస్సీ స్టూడెంట్గా మీరు అయిపోగానే మీరు కొంతమందికి సలహాలు ఇవ్వగలిగే పొజిషన్లో ఉండాలి. ఆ పొజిషన్లో ఉండట్లేదు. మీరు ఆ పొజిషన్లో ఉన్న రోజు మీరు ఎప్పుడైతే ఇంట్రెస్ట్తో, మీరు అందరూ తెలియగల వాళ్ళే, మీరు 10th లో మీకు బ్రహ్మాండమైన మార్కులు వచ్చినాయి, ఇంటర్లో మీకు బ్రహ్మాండమైన మార్కులు వచ్చినాయి. ఇంటర్లో ఒక మెడిసిన్ వచ్చిన స్టూడెంట్కి మీకు నేరోలో పోయింది, మీకు అంతే ఒక 1%, 2%, 5%, 10% తేడానే ఉంది, అంతే. అంతకన్నా పెద్ద తేడా ఏం లేదు. కానీ ఈ ప్రొఫెషన్లో ఉన్నటువంటి పొటెన్షియాలిటీని మీరు గుర్తించకపోవటం వలన మెడిసిన్ చదివిన వాళ్ళు చాలా ముందుకెళ్తున్నారు, ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు ముందుకెళ్తున్నారు. మీరు ఈ ప్రొఫెషన్లో ఉన్నటువంటి పొటెన్షియాలిటీని గుర్తించకపోవటం వలన మీరు కేవలం కొన్నిటికే పరిమితం అయిపోయి ఆ ఏవో పోస్టులు ఏఈఓ పోస్టులు అంతే, మీరు దాని వరకే పరిమితం అయ్యి ఫ్రస్ట్రేషన్లో ఉంటా చదివేటప్పుడు కూడా మీరు పూర్తిగా దీంట్లో ఉన్న పొటెన్షియాలిటీని తెలుసుకోకుండా హాఫ్ హార్టెడ్గా చదువుతా మీ మనిషి ఇక్కడ మీ ఆలోచనలు మెడిసిన్ మీద, లేకపోతే మొక్కుబడిగా చదువుతూ తెలివి ఉంది మీలో తెలివి లేకపోతే ఇక్కడ దాకా రారు. తెలివి ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ మీలో ఈ సెక్టర్లో ఉన్నటువంటి పొటెన్షియాలిటీని మీరు గుర్తించకపోవటం వల్ల మీరు మెడిసిన్ ఏజీబీఎస్సీలోకి వచ్చిన తర్వాత వెనకబడుతున్నారు. ఎందుకంటే నేను ఎందుకు ఇది చెప్తున్నాను, బల్లబుద్ధి చెప్తున్నాను అంటే నా దగ్గరకు వచ్చే ఇంటర్వ్యూకి వచ్చేటటువంటి పిహెచ్డి చేసిన క్యాండిడేట్స్, ఎంఎస్సీ చేసిన క్యాండిడేట్స్, బిఎస్సీ ఏజీ చేసిన క్యాండిడేట్స్లో 50 మంది ఇంటర్వ్యూకి వస్తే 45 మందికి కూడా ప్రాక్టికాలిటీ కానీ బేసిక్ నాలెడ్జ్ కానీ కమిట్మెంట్ కానీ ఉండట్లేదు. ఒక 1%, 2% స్టూడెంట్స్లోనే ఆ స్పార్క్ కనపడుతుంది. అంటే ఆ స్పార్క్ ఉన్నట్లయితే మీరు ఈ సెక్టర్లో ఉన్న పొటెన్షియాలిటీని మీరు గుర్తిస్తే మీరు చాలా బాగా ఎదగటానికి, మీకు తెలియకుండా మీ అదృష్టవశాత్తు మీరు ఈ ఫీల్డ్లోకి వచ్చారు, ఈ కోర్సులోకి వచ్చారు, ఈ కోర్సులో చాలా పొటెన్షియాలిటీ ఉంది, మీరు దీన్ని ఈ కోర్సులో ఉన్నటువంటి పొటెన్షియాలిటీని, దేశంలో అగ్రికల్చర్ సెక్టర్లో ఉన్న పొటెన్షియాలిటీని మీరు గుర్తించినట్లయితే మిమ్మల్ని మీరు ప్రతిరోజు రానందుకు మీరు చాలా అదృష్టవంతులుగా భావిస్తారు. అటువంటి ఎగ్జాంపుల్స్ ఎన్నో కోకొల్లలు ఉన్నాయి. మీకు అందరికీ ఓపికండి, డయాస్ మీద ఉన్న అందరికీ ఓపుకుంటే నేను దాంట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను మీకు. ఇప్పుడు రతన్ టాటా ఒకటి చెప్పాడు, సక్సెస్ఫుల్ పీపుల్ డోంట్ డూ డిఫరెంట్ థింగ్స్, దే డూ థింగ్స్ డిఫరెంట్లీ అని.
అంటే వాళ్ళేమో అద్భుతాలు చేయరు, వాళ్ళేమి లేని దాన్ని ఏం క్రియేట్ చేయరు, వాళ్ళు ఉన్న దాంట్లో అందరూ చేసే విధానానికి భిన్నంగా చేస్తారు. ఇవాళ నాకు తెలిసినటువంటి సీడ్ ఆర్గనైజర్స్, డిప్లొమా చదివినటువంటి, కర్ణాటకలో డిప్లొమా చదివినటువంటి సీడ్ ఆర్గనైజర్స్, సంవత్సరానికి 10 కోట్లు సంపాదించే సీడ్ ఆర్గనైజర్స్ నాకు ఒక 50 నుంచి 100 మంది తెలుసు. సీడ్ ఆర్గనైజర్స్ అంటే వాళ్ళు కంపెనీల నుంచి ఆర్డర్ తీసుకుంటారు, ఈ మేల్ ఫీమేల్ ఇస్తారు వాళ్ళకి, ఆర్గనైజర్కి. ఆ మేల్ ఫీమేల్ని రైతులతో డిస్ట్రిబ్యూట్ చేయించి రైతులతో క్వాలిటీ ఉండేటట్టుగా ప్రొడ్యూస్ చేయిస్తారు, రైతుల దగ్గర చేయించి తర్వాత దానికి కంపెనీకి ఫార్మర్కి మధ్య ఇంటర్మీడియరీగా ఉంటారు వాళ్ళు. ఏలూరులో కూడా చాలా మంది మెయిజ్ కట్ల ఇంటర్మీడియరీస్ ఉంటారు. వెజిటబుల్ సీడ్స్కి, చిల్లీస్కి నాకు తెలిసినటువంటి ఆర్గనైజర్లే కర్ణాటకలో ఒక 40 నుంచి 50 మంది సంవత్సరానికి 10 కోట్లు సంపాదించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళేం పెద్ద తెలివిగలోళ్ళు ఏం కాదు, నేను నా దృష్టిలో వాళ్ళు నేను అంత, కానీ వాళ్ళు ఒక రైట్ ఫీల్డ్ ఎన్నుకొని ఆ ఫీల్డ్లో ఉన్న పొటెన్షియాలిటీని గుర్తించి ఆ పొటెన్షియాలిటీని తగ్గట్లుగా వాళ్ళు కష్టపడటం వలన వాళ్ళు సంవత్సరానికి 10 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. నేను ఒక రవి హైబ్రిడ్ సీడ్స్ కంపెనీగా ఒక 4 లక్షల రూపాయల అప్పుతో స్టార్ట్ చేసి ఇవాళ నా కంపెనీ నెట్వర్త్ 1000 crores. తర్వాత లాస్ట్ 10 ఇయర్స్లో లేదా లాస్ట్ 20 ఇయర్స్లో ఇండియాలో ఉన్నటువంటి టాప్ 10 మల్టీనేషనల్ కంపెనీస్ ఎన్ని ప్రొడక్ట్స్ అయితే కొన్ని క్రాప్స్లో రిలీజ్ చేశాయో, ఒక ఇండియన్ కంపెనీగా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కంపెనీగా రవి హైబ్రిడ్ సీడ్స్ అనే కంపెనీ లాస్ట్ ఇయర్ 200 హైబ్రిడ్స్ పైన రిలీజ్ చేసింది. అంటే ఇండియాలో ఉన్న టాప్ 10 కంపెనీస్ లాస్ట్ 20 ఇయర్స్లో రిలీజ్ చేసింది ఒక 40 నుంచి 50 చిల్లీ హైబ్రిడ్స్ రిలీజ్ చేస్తుంటే, రవి హైబ్రిడ్ సీడ్స్ అనే కంపెనీ లాస్ట్ ఇయర్తో మన గెస్టేషన్ పీరియడ్ అయిపోయింది. లైన్ డెవలప్మెంట్, న్యూ హైబ్రిడ్ డెవలప్మెంట్ అంతా లాస్ట్ ఇయర్ ఒక్క సంవత్సరమే ఒక 200 హైబ్రిడ్స్ రిలీజ్ చేసాం మనం. ఇవాళ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తీసుకుంటే ప్రతి స్టేట్లో కూడా ఇండియాలో నెంబర్ 2, నెంబర్ 3 పొజిషన్లో మనం హైబ్రిడ్ చిల్లీ సేల్స్లో ఉన్నాం. మా యొక్క ఎక్స్పెక్టేషన్ ఏంటంటే వచ్చే 2 ఇయర్స్లో ఓన్లీ ఒక చిల్లీస్లోనే ఒక 200 crores టర్నోవర్ చేస్తాం మేము అని. అంటే మా యొక్క నెట్ ప్రాఫిట్ వచ్చే 2 ఇయర్స్లోనే ఒక 100 crores నెట్ ప్రాఫిట్ వస్తుంది అనేది మా యొక్క ఎక్స్పెక్టేషన్. అంటే ఇది ఎందుకు చెప్తున్నా నేను అంటే పొటెన్షియాలిటీ ఉంది. ఒక నాన్ టెక్నికల్ పర్సన్గా నేను చేయగలిగింది ఉంది. చాలా సింపుల్గా నా జర్నీని స్టార్ట్ చేసింది. మీరు ఒక టెక్నికల్ పీపుల్గా ఎన్నో అవకాశాలు ఉన్నాయి ఈ ఫీల్డ్లో. ఆ అవకాశాలను మీరు ఉపయోగించుకుంటే మీరు ఇంకా ఎంతో ఎదగటానికి, దేశానికి ఎంతోమంది అగ్రికల్చర్ ఎంటర్ప్రెన్యూర్స్ అవసరం. మొన్న మేము ఏదో ఇంటికి ప్లాన్ డిజైన్ గీస్తుంటే ఫర్నిచర్ కోసము చైనా వెళ్దామండి అంటాడు ఆయన ఆర్కిటెక్ట్. అరే ఫర్నిచర్ కోసం చైనా వెళ్ళటం ఏంటి? భారతదేశంలో ఫర్నిచర్ దొరకదా? అంటే అక్కడ ఉన్నటువంటి టెక్నాలజీ, అక్కడ ఉన్నటువంటి క్వాలిటీ, అక్కడ అంత కాంపిటేటివ్ ప్రైస్కి, అంటే ఎంతమంది ఎంటర్ప్రెన్యూర్స్ తయారవుతున్నారు అక్కడ, ఎన్ని రకాల ఎక్విప్మెంట్స్, ఎన్ని రకాల ఇవాళ ప్రపంచాన్ని శాసించగలిగే స్థాయికి చైనా వెళ్ళగలుగుతుంది. మన ఇండియాలో మనం ఈ గవర్నమెంట్ జాబ్స్ అని పట్టుకొని రకరకాల ఈక్వేషన్స్ పట్టుకొని మనం కొన్ని రంగాలకే పరిమితం అయ్యి మనలో ఉన్నటువంటి ఎంటర్ప్రెన్యూర్షిప్ క్వాలిటీస్ లేక దేశం ఎంత వెనకబడిపోతుంది చూడండి. భారతదేశానికి చైనాకి ఒకేసారి ఇండిపెండెన్స్ వచ్చింది సుమారుగా. వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ 10 ఇయర్స్ మన జీడిపి ఎక్కువ వాళ్ళ జీడిపి కన్నా. ఇవాళ వాళ్ళ జీడిపి వచ్చేసి $16 to 17 trillion. అంటే 1 billion అంటే 1000 million. 1 trillion అంటే 1000 billion. అంటే ఇలా చైనా యొక్క ఎకానమీ జీడిపి ఎంత అంటే $17 trillion. దానికన్నా ముందు ఇండిపెండెన్స్ వచ్చినటువంటి మన భారతదేశము ఫస్ట్ ఇండిపెండెన్స్ వచ్చిన ఫస్ట్ 10 సంవత్సరాలు మన జీడిపి ఎక్కువ. ఇవాళ మన జీడిపి ఎంత అనుకుంటున్నారు? $3 trillion. మన జీడిపి వచ్చేసి $3 trillion. చైనా జీడిపి వచ్చేసి $17 trillion. ఎందుకు ఈ పరిస్థితి ఉంది? ఏ రంగంలో ఉన్న వాళ్ళు ఆ రంగంలో సేఫ్టీ వి వాంట్ సేఫ్టీ. మన గవర్నమెంట్ జాబ్సే కావాలి. ఆ కొద్దిదానికే మనం పరిమితం అయిపోతున్నాం. మన ఆలోచన సరళి మనం ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాం. ఒక మనిషి యొక్క అల్టిమేట్ గోల్ ఏంటి అంటే ఎక్కువ అవినీతి చేయగలిగే, ఎక్కువ డబ్బులు సంపాదించగలిగే, అవినీతి ద్వారా సంపాదించగలిగే జాబ్ వస్తే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఫర్ ద స్టూడెంట్.
అవునా కాదండి? సొసైటీ అట్లా అయిపోయిందా లేదా? ఒక యాగ్రీ ఎంటర్ప్రెన్యూర్స్గా ఏ రంగంలో ఉన్న వాళ్ళు ఆ రంగంలో ఎంటర్ప్రెన్యూర్స్గా తయారైన రోజు డెఫినెట్గా మన ఇండియన్ ఎకానమీ కూడా వరల్డ్లో చైనాతో ధీటుగా, అమెరికాతో ధీటుగా మన ఎకానమీ కూడా ఎదుగుద్ది. మనం కూడా మన దేశంలో ఉన్న అందరూ ఎదుగుతారనేది నా యొక్క ఉద్దేశం. కాబట్టి అగ్రికల్చర్ సెక్టర్లో ఎస్పెషల్లీ భారతదేశం అంటే వ్యవసాయ దేశం. ఇంతమంది వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు. ఇన్ని అగ్రి ఇన్పుట్స్ అవసరం భారతదేశానికి. భారతదేశంలో ఉన్న రైతులకి ట్రాక్టర్లు కావాలి, జేసీబీలు కావాలి, డ్రిప్ ఇరిగేషన్ ఎక్విప్మెంట్ కావాలి, ఫెర్టిలైజర్స్ కావాలి, పెస్టిసైడ్స్ కావాలి, సీడ్స్ కావాలి, రకరకాల ఎక్విప్మెంట్స్ కావాలి. దీనికి అంతటికీ ఒక వరల్డ్కి హబ్గా చేయొచ్చు మనం. ఈ అగ్రి ఎంటర్ప్రెన్యూర్స్ అందరూ కూడా ముందుకు వచ్చినట్లయితే. ఇప్పటికే మీ టైం చాలా ఎక్కువ తీసుకుంటున్నాను, మిమ్మల్ని బోర్ కొట్టిస్తున్నాను. మీరందరూ కూడా మీకు ఎవరికి అవసరం ఉన్నా సరే మా రవి హైబ్రిడ్ సీడ్స్ మీరు అప్రోచ్ అవ్వండి. అగ్రి ఎంటర్ప్రెన్యూర్స్గా మీరు ఎదగటానికి కావాల్సిన మా యొక్క సహకారాన్ని అందజేస్తాము. అంటే నేనేమనుకుంటానంటే, మనం గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక సిటిజన్గా, ఒక పౌరుడిగా నా తోటి వాళ్ళకి ఎదగటానికి నా యొక్క సహకారాన్ని అందిస్తే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ వర్షిప్ టు ద గాడ్ అనేది నేను అనుకుంటాను. ఆ రకంగా మీరు ఎవరైనా సరే ఒక ఎంటర్ప్రెన్యూర్గా ఎదగటానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు, సలహాలు మీకు ఎప్పుడైనా ఇవ్వబడతాయి. నేను అన్ని విషయాల్ని మీకు ఈ కొద్ది టైంలోనే నేను మీకు డెలివరీ చేయలేను. మీరందరూ రకరకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయి మీకు. ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ ఆఫ్ యువర్ టైం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సారీ ఫర్ ఎవరన్నా మిమ్మల్ని నొప్పించుంటే లేదా మీ టైం ఎక్కువ తీసుకొని ఉంటే సారీ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.